కాళేశ్వరం ఈఎన్సీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తే 500 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్. ఇక అధికారులకు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యులైన అందరి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేయాలన్నారు. అధికారులు అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మదన్ మోహన్. పోయిన 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఈఎన్సీ మురళీధర్రావు గారు ఆయనను అరెస్ట్ చేస్తే ఏసీబీలో అవినీతి జరిగింది, మరి ఎక్కువ అక్రమాస్తులు సంపాదించిందని చెప్పేసి ఒక కంప్లైంట్తోని ఏసీబీ తీసుకుంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు 500 కోట్ల ఆస్తులు ఈరోజు బయటపడ్డాయి. అంటే ఒకటే రోజు ఇంకా చాలా జరగాల్సి ఉందని, ఇంకా దాడులు జరగాల్సి ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి మోకిలల ఒక 6,500 గజాల, మరి కొండాపూర్లో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కుమారుని దగ్గర మరి ఇట్లాంటి ఆస్తులు ఎన్నో మనకి ఇలా బయట చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఒక వినూతమైన ప్రాజెక్టు. 18 లక్షల ఎకరాల నీళ్లు మరి 13 జిల్లాలకు చేస్తానని చెప్పేసి ఆ రోజు నేనే డిజైన్ చేసిన, ఇది ఎంతో 80,000 పుస్తకాలు చదివినా మరి అని చెప్పి డిజైన్ చేసిన కాళేశ్వరం కులేశ్వరంగా మరి కాళేశ్వరంలో పనిచేసిన ఒక ఈఎన్సీ దగ్గరనే ఒకటే రోజు 500 కోట్లు వెళ్తే, మరి మొన్ననే అంటే ఒక ఇరిగేషన్ ఈగా పనిచేసిన సీద దగ్గర సుమారు 100 నుంచి 200 కోట్లు, అంతకుముందు అదే కాళేశ్వరంలో పనిచేసిన హరిరామ్ నాయక్, ముఖ్య హరిరామ్ నాయక్ ఈఎన్సీ దగ్గర సుమారు 300-400 కోట్లు. అంటే చిన్న